సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి మృతి చెందారు. వయోభారం అనారోగ్యంతో జానకి మృతి చెందారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైసూర్లో కార్డియాక్ అరెస్ట్తో జానకి మృతి చెందారు. మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపు క్రితం ఎస్ జానకి మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో మనవడు చనిపోవడంతో మానసిక వేదనకు గురయ్యారు సింగర్ జానకి. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి మృతి చెందారు. వయోభారం అనారోగ్యంతో జానకి మృతి చెందారు. మైసూర్లో కార్డియాక్ అరెస్ట్తో జానకి మృతి చెందారు. మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఎస్ జానకి మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో మనవడు చనిపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు సింగర్ జానకి. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి మృతి చెందారు. వయోభారం అలాగే అనారోగ్యంతో జానకి మృతి చెందారు. మైసూర్లో కార్డియాక్ అరెస్ట్తో జానకి మృతి చెందారు. మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే ఎస్ జానకి మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో మనవడు చనిపోవడంతో తీవ్ర మానసిక వేదనకు కూడా గురయ్యారు సింగర్ జానకి. ఎస్ జానకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రసిద్ధ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి చెందారు. వయోభారం అనారోగ్యంతో జానకి మరణించారు. మైసూర్లో కార్డియాక్ అరెస్ట్తో జానకి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్ జానకి కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. సుప్రసిద్ధ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి చెందారు. వయోభారం అనారోగ్యంతో జానకి మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్తో జానకి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అలాగే మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్ జానకి మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో మనవడు చనిపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు సింగర్ ఎస్ జానకి. ప్రస్తుతం సుప్రసిద్ధ నేపథ్య గాయని ఎస్ జానకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జానకి మృతి చెందారు. వయోభారం అనారోగ్యంతో జానకి మరణించారు. ఇక కార్డియాక్ అరెస్ట్తో జానకి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపు క్రితం ఎస్ జానకి మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో మనవడు చనిపోవడంతో తీవ్ర మానసిక వేదన కూడా గురయ్యారు ఎస్ జానకి. సుప్రసిద్ధ నేపథ్య గాయని ఎస్ జానకి మృతి చెందారు. వయోభారం అనారోగ్యంతో జానకి మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్తో జానకి మరణించినట్టుగా తెలుస్తోంది. మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్ జానకి మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం అమెరికాలో మనవడు చనిపోవడంతో మానసిక వేదనకు గురయ్యారు ఎస్ జానకి. రైట్, ప్రముఖ సింగర్ ఎస్ జానకి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్తో ఆమె మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మైసూర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎస్ జానకి కన్నుమూశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ స్పెషల్ కరెస్పాండెంట్ ఫణి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఫణి, భోగి అంటే వయోభారంతో గత కొద్ది రోజులుగా ఆవిడ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అయితే మైసూరులోనే ఆవిడ ఉండడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆమెకి బాగా దగ్గరైనటువంటి నిఖిల్ మురుగన్ అనే పిఆర్ ఈ వార్తను కూడా ధృవీకరించడం జరిగింది. మనం కాంటాక్ట్ చేసినప్పుడు ఆమె కార్డియాక్ అరెస్ట్ తో చనిపోవడం జరిగింది. అపోలో ఆసుపత్రికి వెంటనే తరలించినప్పటికీ కూడా చనిపోయారని చెప్పేసి డాక్టర్లు ధృవీకరించడం జరిగిందని మనకి తెలుస్తా ఉంది. అయితే ఈ సందర్భంగా మనం వాళ్ళ ఇంటి సభ్యుల్ని కాంటాక్ట్ చేయడానికి చాలా సేపటి నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాం. బట్ వాళ్ళెవరూ అందుబాటులో లేరు. అయితే గత కొద్ది కాలంగా ఆవిడ కొంత అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. దానికి తగినటువంటి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాంటి సమయంలో ఈ కార్డియాక్ అరెస్ట్ అవడం ద్వారా ఆవిడ చనిపోయారని చెప్పాలి. ఎంతో అద్భుతమైనటువంటి గాయని, ఎన్నో అద్భుతమైన హిట్ సాంగ్స్ ని ఆవిడ పాడడం జరిగింది అన్ని భాషల్లోనూ. అలాంటి గాయని లేవు అనేటువంటిది నిజంగా ఇది అన్ని సినిమా రంగాలు అంటే టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, మల్లవుడ్ కావచ్చు, అలాగే శాండల్వుడ్ కావచ్చు, ఏ సినీ రంగంలో అన్నిటిలోనూ ఆవిడ పాటలు పాడడం జరిగింది. అందరికీ కూడా ఇది ఒక విషాదకరమైనటువంటి వార్త అని చెప్పాలి. భోగి
పని వయోభారం, అనారోగ్యం ప్రధాన కారణాలను మనం చెప్తూ ఉన్నాం. అలాగే కొంతకాలం క్రితం ఆమె కుమారుడు కూడా మృతి చెందడంతో మానసిక వేదన కూడా తీవ్రంగా పడ్డ సందర్భం అయితే ఉంది. అయితే చెన్నై అపోలో ఆసుపత్రిలో చనిపోయారని చెప్తూ ఉన్నారు. ఆవిడ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారా? ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఆవిడ అనారోగ్యంతో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అయితే ఇంటి దగ్గర ఉండగానే ఆవిడకి కార్డియాక్ అరెస్ట్ సంబంధించినట్టుగా మనకి తెలుస్తా ఉంది. యాజ్ ఆఫ్ నౌ పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నంలోనే ఉన్నాం భోగి. ఎందుకంటే అక్కడ మైసూర్లో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతానికి మనకి అందుబాటులోకి రావడం జరగలేదు. పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నంలోనే ఉన్నాము. అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆవిడ ఇంటి దగ్గరే కార్డియాక్ అరెస్ట్ కి గురి అవడం జరిగింది. అండ్ అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించగా ఆవిడ చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది భోగి. ఓకే, థ్యాంక్ యూ పని.